హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు ఏం చేసుకుందాం? సండే కదా, మా తాజా కిచెన్కి రండి. మటన్ చాప్స్ చేసుకుంటాం. మటన్ చాప్స్కి ముక్కలు లైన్లో ఇలా కొట్టుకొని రావాలా. షాప్లో అడిగితే కొట్టిస్తారు. చాప్స్ అంటే చిగురు ఎముకతో కలిసి ఉండాలి కండ. ఇది రుచిగా ఉంటుంది. ఇది మా అమ్మమ్మలు నానమ్మలు చేసి నేర్పించిన వంట. ఇది పాతకాలం వంట, చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. ఇది 3/4 కేజీ చికెను, మటన్ 3/4 కేజీ మటన్. ఇది దీనికి కావలసిన పదార్థాలు: పెద్ద ఉల్లిపాయ ఎర్రగడ్డలు 4-5, తెల్లగడ్డలు ఒక 2 గడ్డలు ఒలుచుకోవాలా, అల్లం ముక్కలు ఒక 4 చిన్న చిన్నవి, కరివేపాకు 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, మిరియాలు ఒక 2 స్పూన్లు, పట్టా లవంగం సోంపు అన్నీ కలిపి ఒక 2 స్పూన్లు పెట్టుకొని ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ గ్రైండ్ చేసేవాళ్ళ చేసి మటన్లో కలిపి కుక్కర్లో ఒక 4 విజిల్ 3 విజిల్లు ఉడకనిచ్చుకోవాలి. మళ్ళీ బాణలు పెట్టి నూనెలో వేసి ఒక టమాటా వేసి వేసి బాగా ఫ్రై చేస్తే బాగా మంచి టేస్ట్ వస్తుంది. చూపిస్తానండి మా తాజా కిచెన్కి ఎలా. చాప్స్కి మసాలా రుబ్బుకునేదానికి లావుగా కట్ చేసుకోవాలి. ఎర్రగడ్డలు ఫ్రెండ్స్ రుబ్బుకోవాలి. ఇది మసాలా వేసుకోవాలా, మిరప్పొడి రుచికి తగినంత, వేసుకోవాలా, పసుపు పొడి, అంతే. పెద్ద చాలు వేస్తుందా? లేదు, మిరియాలు, కరివేపాకు, ఇది కొత్తిమీర కడిగేసి ఇందులో మాది వేసుకురా ఒక నీళ్ళు వేసి, మళ్ళీ ఎర్రగడ్డ సాలదు కదా, పప్పు సాలదని ఎర్రగడ్డ టమాటా గ్రైండ్ చేసి అంతా కలుపుకునేవాళ్ళ. పేస్ట్ పసుపు పొడి వేసిన నూనె పెట్ట ఏం చెప్పి బాగుంది. అంతే. ఇది గ్రైండ్ బాగా ఉడకబెట్టేవాళ్ళ గ్యాస్లో పెట్టి ఒక 4-5 విజిల్స్ వస్తుంది. మళ్ళీ తీసి వేయించేయాలి బాగా. తర్వాత చెప్తాను. చేపస్ ఇప్పుడు బాగా ఉడికిపోయింది. బాణలు పెట్టి గ్యాస్ పైన నూనె పోసుకోవాలి. ఒక 6-7 స్పూన్లు మటన్ కదా, నూనె ఎక్కువ అవుతుంది. కొంచెం మరీ ఎక్కువ కాదు, కొంచెం ఎక్కువ, 2 స్పూన్లు ఎక్కువ పడుతుంది. అది వేసుకొని నూనె ఆయిల్ వేడెక్కాక ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేగాక టమాటాలు వేసుకోవాలి. ఇది బాగా ఉడికించిన చాప్స్. దీన్ని ఇప్పుడు బాణంలో వేసి వేయించాలి నూనె. కలబెట్టాలి. ఇప్పుడు మటన్ వేసాక ఆయిల్లో బాగా కలబెట్టాలి. మూసి పెట్టి 10 నిమిషాలు. ఇప్పుడు బాగా వేగిపోయింది చాప్స్ నల్లగా. ఇది మా నాన్నమ్మ మా అమ్మమ్మ వాళ్ళు చేసే వంట.
బాగా టేస్ట్గా ఉంటుంది. దీనికి సాంబారు చేసుకొని తింటే రుచిగా ఉంటుంది. అయిపోయింది, ఇప్పుడు దించేసుకోవచ్చు. ఇప్పుడు దించేసుకొని తిందామా? ఫ్రెండ్స్, తిందాం రండి. ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఓకే. వైట్ రైస్, చికెన్, సాంబారు, పప్పు సాంబార్, మటన్ ఫ్రై, ఇదేంది చికెన్ ఫ్రై, రసం. అంతే. ఫ్రెండ్స్, తిందాం రండి. హాయ్ ఫ్రెండ్స్, రాండి తిందాం. ఒకరోజు తిని చూసి భలే ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. రండి తిందాం. వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.